హాయ్ అండి. ఈరోజు మనం ప్రీ మెన్స్ట్రువల్ సిమ్టమ్స్ గురించి మాట్లాడుకుందాం. సో, చాలామంది కపుల్స్ వస్తారనమాట. వైఫ్ చాలా ఇరిటేట్ అయిపోతుంది పీరియడ్ ముందు. సో, ఏంటి ఏమైనా కన్సర్నా అని. సో, ఇది చాలా కామన్. ప్రీ మెన్స్ట్రువల్ సిమ్టమ్స్ అనేవి చాలా కామన్. చాలామంది ఎక్స్‌పీరియన్స్ చేస్తూ ఉంటారు. ఇది జనరల్లీ మనకి సెకండ్ హాఫ్ ఆఫ్ ద మెన్స్ట్రువల్ సైకిల్‌లో స్టార్ట్ అవుతుంది. పీరియడ్ స్టార్ట్ అయిన 1-2 డేస్ తర్వాత తగ్గిపోతుంది. ఇది ఎందుకంటే మన బాడీలో హార్మోన్స్ అనేవి తగ్గిపోతాయి. సో, ఆడవాళ్ళకి పీరియడ్ వచ్చినప్పుడు బాడీలో ఉండే ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ తగ్గిపోతాయి కాబట్టి ఈ ప్రీ మెన్స్ట్రువల్ సిమ్టమ్స్ అనేవి వస్తాయి. సో, ఎలా ఉంటుందంటే బ్లోటింగ్ ఉండొచ్చు, కాన్‌స్టిపేషన్ ఉండొచ్చు, డయేరియా ఉండొచ్చు, మూడ్ స్వింగ్స్ ఉంటాయి, ఇరిటబుల్‌గా ఉంటారు, యాంగ్జైటీ ఉండొచ్చు, కొంచెం డిప్రెస్డ్‌గా ఉండొచ్చు, నిద్ర పట్టకపోవచ్చు, వెయిట్ గెయిన్ అయినట్టు అనిపించొచ్చు, కొంచెం ఫ్లూయిడ్ రిటెన్షన్, ఫేస్ ఉబ్బినట్టు అట్లా అనిపించవచ్చు, హెడేక్స్ రావచ్చు అనమాట, క్రాంపింగ్ పెయిన్ ఉండొచ్చు. సో, ఇవన్నీ కామన్. సో, ఇలా ఉన్నప్పుడు హస్బెండ్స్ మీ వైఫ్ని సపోర్ట్ చేయండి. బికాస్ దీస్ ఆర్ ఆల్ బికాస్ ఆఫ్ ది హార్మోనల్ చేంజెస్ విచ్ హ్యాపెన్ ఇన్ ద బాడీ. పీరియడ్ వచ్చిన 1-2 డేస్ తర్వాత ఈ సిమ్టమ్స్ అన్నీ తగ్గిపోతాయి. దీన్నే ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోమ్ అంటారనమాట. సో, ఇలాంటి కేసెస్లో హస్బెండ్స్ వైఫ్ని సపోర్ట్ చేసి అర్థం చేసుకుంటే చాలా బాగుంటుంది.